ఈ ఋషులు వెళ్ళాక మళ్ళీ పార్వతి యథాప్రకారంగా స్నానాలు చేసి జపం మొదలుపెట్టింది. ఒకరోజు జయ విజయ వచ్చారు, ఆవిడ చేత స్నానం చేయించారు, ఆవిడ ఒళ్ళంతా విభూతి పూసుకుంది. ఆ తర్వాత యథాప్రకారంగా నారచీర ధరించి జపమాల చేతిలో పట్టుకోబోతూ ఉండగా ఒక ఆయన వచ్చేటండి. ఓ 30 ఏళ్లలోపు ఉండే బ్రహ్మచారి, చక్కని జటాజోటాలు ధరించాడు, ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, బుల్లి బజ్జ, ఎక్కువ బజ్జలేదు, చేతిలో దండం కమండలం పట్టుకున్నాడు. అజినాషాఢధరుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజబంధు ప్రతిమాన తేజుడు జటారాజిచ్చటాతామ్రమూర్ధజుడే కాకివటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థమున్ వచ్చి. ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు? నల్ల జింక చర్మం కట్టుకున్నాడు. అజినము అంటే జింక, అజినాషాఢధరుండు జింక చర్మం కట్టుకున్నాడు ఆయన. ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎంత ముచ్చటగా ఉంటుందో, గంభీరమైన మాటలు. ఆ మాటలు వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తాయి. నీరజబంధు ప్రతిమాన తేజుడు. నీరజం అంటే తామర పువ్వు. తామర పువ్వులకి బంధుడెవరు అంటే శాశ్వత మిత్రుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడిలో వెలిగిపోతున్నాడు అనమాట, సూర్యకాంతితో వెలిగిపోతున్నాడు. జటారాజిచ్చటాతామ్ర మూర్ధజుడు. ఆయన శిరస్సు మీద మంచి జటాజోటాలు ఉన్నాయి. ఆ జటాజోటాలు తామ్రవర్ణంలో రాగి రంగులో ఉన్నాయి. రాగి రంగులో మెరిసిపోతున్నటువంటి తల వెంట్రుకలు కలిగిన వాడు. ఆ తల వెంట్రుకలు అట్టగట్టినటువంటి వెంట్రుకలను మూటగా కట్టాడు. అవేమో రాగి రంగులో వెలుగుతున్నాయి. ఏకాకి వటుండు, ఒంటరివాడు. ఆయనతో పాటు ఇంకెవరూ రాలేదు. సాధారణంగా బ్రహ్మచారులు కూడా ఎవరో ఒకరిని వెంట పెట్టుకొస్తారు, ఈయన సింగిల్గా వచ్చాడనమాట. అటువంటి ఏకైక బ్రహ్మచారి, ఒంటరిగా ఉన్నటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు. విశ్రామార్థమంబోలే, ఏదో విశ్రాంతి తీసుకోవడానికి దారిలో నడుస్తున్నవాడు అలసిపోయి కాసేపు కూలబడి విశ్రాంతి అయ్యాక మళ్ళీ ప్రయాణం చేస్తాడే, అలాగే ఈయన కూడా ప్రయాణం చేసి అలసిపోయి ఇక్కడ కూర్చుని తర్వాత వెళ్ళడానికి కూర్చున్నాడా అన్నట్టుగా ఆ త్రిజగన్మోహన మూర్తి సన్నిధికి నేతించన్ వనాంతంబునన్. పరమసుందరీమణి, 3 లోకాలని మోహపెట్టేటటువంటి పార్వతీదేవి సన్నిధానానికి వచ్చాట. అజినాషాఢధరుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజబంధు ప్రతిమాన తేజుడు జటారాజిచ్చటాతామ్రమూర్ధజుడు ఏకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థము బోలే ఆ త్రిజగల్మోహనమూర్తి సన్నిధికి ఏ తెల్చల్ వనాంతంబునన్. ఆ బ్రాహ్మడు ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చి చటుక్కున చతికిల పడ్డాడు. పార్వతీదేవి జయా విజయలకేసి తిరిగి, చూచారా ఎవరో ఒక బ్రహ్మచారి గారు మన ఆశ్రమం దగ్గరకు వచ్చి మన ఎదురుగుండా కూర్చున్నాడు, ఇంటికి వచ్చిన అతిథిని పూజించి తీరాలి అని శాస్త్రం చెబుతున్నది. అతిథి కిల పూజారహ. అతిథి ఎవడైనా పూజార్హుడే, వాడు ఎటువంటి వాడైనా టపిగా ప్రాకృతోపి ప్రాకృత అపి అల్పుడైన వాడు పెద్ద గొప్పవాడు అవ్వకపోవచ్చు, సామాన్యుడు అయ్యి ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, కీర్తి లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, అయినప్పటికీ ఇంటికి వచ్చాడు గనక అతిథిని గౌరవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఈయన్ని గౌరవించండి అనగానే వాళ్ళు ఆయనకి అర్ఘ్యం, పాద్యం, ఆసనం, ఫలాలు అన్నీ ఇచ్చారు. అన్నీ పుచ్చుకుని ఇవెక్కడికి ఎడతాయిలే అని మెల్లగా కబుర్లు మొదలెట్టాడు. అమ్మాయి, నేను మరీ ముసలాండి కాదు, అలాగని పడుచువాణ్ణి కాదు, చదువుకున్నవాణ్ణి, తపస్సు చేసిన వాణ్ణి, పరోపకారం చేయటమే నా లక్షణం. నువ్వెవరివి? ఎవరి కుమార్తెవి? ఈ వనం భయంకర వనం, మంచు నిరంతరం కురిసే హిమవద్ అరణ్యం ఇది. ఈ హిమవద్ అరణ్యంలో, నిర్జనవనంలో కేవలం 2 స్త్రీలు సహకారంగా పెట్టుకుని తపస్సు చేస్తున్నావు. ఈ ఆడవాళ్ళిద్దరూ నీకేం సాయం చేయగలుగుతారు?
పైగా నువ్వు చేసే తపస్సు కూడా అతి భయంకరంగా ఉంది. నిరాహార దీక్షతో కేవలం జలాహారమో వాయువాహారమో స్వీకరించి తపస్సు చేస్తున్నట్టుగా నీ ముఖం చూస్తూ ఉంటే, బక్క చిక్కిపోయిన నీ శరీరం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉన్నది. పోనీ తపస్సు ఎవరు చేస్తారు? ముసలాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు కలియుగంలో ముసలాళ్ళు చేయట్లేదు అనుకోండి. అసలు ఎందుకు చెప్పాలంటే ముసలాళ్ళే సీరియల్స్ బాగా చూస్తున్నారు. వాళ్ళకంటే కుర్రాళ్ళేనా ఏమనిపిస్తున్నారు. ఈ మధ్యన కుర్రాళ్ళు బాగా శ్రద్ధగా పురాణాలు వింటున్నారండి. కాబట్టి మనం వృద్ధులు అయ్యే కొద్దీ దుర్బుద్ధులు కాకుండా సద్బుద్ధులు పొందాలని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది పడుచువాళ్ళు ఉన్నారు కాబట్టి పడుచువాళ్ళని పొగిడాను. కొంతమంది కొద్దిగా ముసలాళ్ళలా అనిపిస్తున్నారు కానీ వాళ్ళు ముసలాళ్ళు అవుతారండి. ఇప్పుడు ఈ ముసలాడేటి అలా తెల్ల రంగు కొంచెం వేసానికి వేశారు తప్ప. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో పురాణం విని బాగుపడాలని కోరుకుందాం. ఎప్పుడూ కూడా పురాణం జరుగుతున్న చోట సాధ్యమైనంత వరకు ఒక్క పిసరు కూడా మాట్లాడకూడదండి. ఎంత లాభం దానివల్ల. మౌనత కలహో నాస్తి. మౌనం వల్ల కలహం రాదు, మౌనం వల్ల శక్తి పెరుగుతుంది, మౌనం వల్ల పరమేశ్వరుడికి దగ్గరికి ఎడతాం. రోజు మనం ఏం చెప్పుకుంటున్నాం? మౌన వ్యాఖ్య. మహానుభావుడైనటువంటి మేధా దక్షిణామూర్తి రూపంలో ఉండే పరమేశ్వరుడు మౌనమే వ్యాఖ్యగా ప్రకటిస్తాడు. ఆయన శిష్యులకి ఎక్కువగా మాట్లాడి సమాధానాలు చెప్పక్కర్లా, చూస్తే చాలా అవతలవాడికి సందేహాలు తీరతాయి. మనం కూడా వీలున్నంత వరకు మౌనవ్రతంతో ఉండాలి. అందుకని ఆవిడ తోటి ఏమంటున్నాడు? నువ్వు వృద్ధురాలివి కాదు, యువతివి. ఇలా తపస్సు చేయటం ఆశ్చర్యంగా ఉంది. చిన్నపిల్లలకి తపస్సు అవసరం ఏమున్నది? ఏదో వార్ధక్యంలో తపస్సు చేయాలి. పైగా నీ మెడ చూసినా నీ జుట్టు చూసినా అవివాహితవి అని అర్థమవుతున్నది. అంటే పెళ్లి కాకుండా భర్త తోడు లేకుండా తపస్సు చేస్తున్నావు. ఇదేం విచిత్రం! బ్రహ్మచర్య దీక్షతో అవివాహితవై ఈ తపస్సు ఎవరి కోసం చేస్తున్నావు? ఒకవేళ భర్తని విడిచిపెట్టి వచ్చిన అభాగ్యురాలివి కాదు కదా. ఏ అభాగ్యుడు నిన్ను పోషించక ఇక్కడ విడిచిపెట్టాడు? అంత మాట అనేసాడు ఆయన. ఏ అభాగ్యుడు నిన్ను పోషించక ఇక్కడ వదిలేశాడు? ఇంకో మాట అన్నాడు, త్వాంచ గత అన్యత. నిన్ను విడిచిపెట్టి పోలేదు కదా. అలా విడిచిపెట్టిపోతే వాడంత పిచ్చివాడు మరొకడు ఉండడు. నీ ఇలాంటి సౌందర్యవతి అయిన భార్యను విడిచిపెట్టినటువంటి వాడు శివుడైనా భ్రష్టుడే. నీవు ఎవరి కులంలో పుట్టావు? తండ్రి ఎవరు? జీవనాధారం ఏమిటి? నీ రూపం పరమ సౌందర్యం. తపస్సు మీద మాత్రం నీకు ప్రేమ ఎక్కువగా ఉంది. ఆ తపస్సు మీద ఉన్న ప్రేమ విడిచిపెట్టు. వేదమాతవా, లక్ష్మివా, సరస్వతివా, ఎవరో ఊహించలేకపోతున్నాను. నాకంత తెలివితేటలు లేవు. చదువుకోవచ్చు, కానీ ఎదురుగా ఉన్నవాడు ఎటువంటి వాడో, వాడి శక్తి ఏమిటో ఏం తెలుస్తుంది అనగా, పార్వతి నాహం వేద ప్రసూర్విప్ర న లక్ష్మీశ్చ సరస్వతీ అహం హిమాచల సుతా సాంప్రతన్నామ పార్వతి. నేను నువ్వు అనుకున్న వేదమాతని కాను, లక్ష్మిని కాను, సరస్వతిని కాను. ఈ జన్మలో హిమవంతుడి కూతుర్ని. అంటే ఈ జన్మలో ప్రస్తుతానికి నేను హిమవంతుడి కూతురిని. నా పేరు పార్వతి. పూర్వజన్మలో సతీ అనే పేరుతో మతిలేని దక్షుడికి కూతుర్ని పుట్టి ఆ తర్వాత శరీరం విడిచిపెట్టి ఇలా అవతరించాను. ఈ జన్మలో శివుడు నన్ను చూచాడు, మన్మథుడిని భస్మం చేసి అదృశ్యమైపోయాడు. నన్ను పట్టించుకోవడం లేదు. అందుకే ఎప్పటికైనా ఆ శివుడే నా భర్త కావాలని హఠం పూనుకొని ఇలా కఠోర దీక్షతోటి ఇక్కడ మఠం వేసుకొని తపస్సు చేస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కావటం లేదు. మధ్యలో నువ్వు వచ్చి తపస్సు వ్యర్థం అంటున్నావు. శివుడి కోసం నేను చేస్తున్న తపస్సు వ్యర్థం అన్నావు కనుక ఇక నేను ఒక్క క్షణం బ్రతకను అని రోజు శివుడి కోసం వాడు యజ్ఞం చేస్తుంది. ఆ యజ్ఞగుండంలో దూకేసింది. అలా యజ్ఞగుండంలో ప్రవేశించగానే అప్పటికీ అంటున్నట్టు బ్రహ్మచారి వద్దు వద్దు అన్నట్ట. నిషిధ్యమానా పురతః బ్రాహ్మణేన పునఃపునః. ఆ ఎదురుగుండా కూర్చున్న బ్రహ్మచారి నేనేదో అన్నానని అగ్నిగుండంలో దూకుతావేమిటి తల్లో దూకద్దంటున్నా వినిపించుకోకుండా అందులో దూకింది. అప్పుడేమైంది? బభూవ తక్షణం వహిని సద్యశ్చందన పంకవత్. వెంటనే అగ్ని కాస్త గంధపు ముద్ద కింద మారిపోయిందట. బాగా అరగదీస్తారు చూసారా, నీళ్లు పోసి గంధపు చెక్కతోటి గంధాన్ని అరగదీస్తున్న గంధం అంతా ముద్ద కింద ఉంటుంది నీళ్లతో తడిసి. అలాంటి చల్లని నీటితో కలిసిన గంధపు ముద్దలా మారిపోయింది. అంటే అగ్ని కూడా చల్లని అయిపోయింది. అప్పుడు ఆవిడ తెల్లబోయి, ఏమి కర్మం ఇది, శివుడికి దూరం అయ్యాక ఆత్మహత్య చేసుకుందామనుకుంటే కూడా కుదరడం లేదు. అగ్ని చల్లనైపోతున్నాడు. కొండ మంచి దూకినా ప్రాణం పోవటం లేదు. పావుల దగ్గరికి వెళ్ళినా ప్రాణం పోవటం లేదు. ఈ మాయదారి ప్రాణం ఉండకూడదు అంటే ఉంటుంది, ఉండాలి అంటే ఉండదు. అందుకే దీని ప్రాణం అన్నారు అనుకున్నదట పాపం. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నీ తపస్సు గొప్పది,
బహుశా నీ తపశ్శక్తికి మెచ్చుకొని అగ్నిహోత్రుడు వేడిగా ఉన్నవాడు చల్లనైనట్టున్నాడు. ఎంత గొప్పదానివి నువ్వు! అసలు అగ్నిలో ప్రవేశించాక భస్మం కాకుండా ఎవడుంటాడు? నదుగ్ధో వకిని నా దేహో నచప్రాప్తం మనీషితం. ఎంత భయంకరమైన అగ్నిగుండంలో ప్రవేశించినప్పటికీ నీ శరీరం కందువారలేదు, జాజువారలేదు. ఏమాత్రము నీ శరీరం మీద నిప్పు కాలిన మచ్చ కూడా లేదు. నిప్పులో పడ్డాక చావకపోవచ్చు, కానీ మచ్చలు ఉంటాయి కదా, వేడివేడిగా ఉన్నటువంటి నిప్పులు దూకామనుకోండి, ఆ అగ్ని వల్ల శరీరం చర్మం కొంత కాలుతుంది. కాలిన చోట ఆ మచ్చలు కనపడతాయి. మచ్చలు కూడా లేకుండా నువ్వు బయటకు వచ్చావు అంటే నీవు పరమ నిష్ఠాగరిష్ఠురాలివని, మహాతపస్యాలినివని అర్థమయ్యింది. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. అసలు నీకెందుకు తపస్సు? శివుడి కోసం అంటావు. ఎవడన్నా మంచి భర్తను ఎన్నుకుంటారు, కానీ చూస్తూ చూస్తూ శివుడు లాంటి వాడిని ఎవడన్నా వరిస్తాడా? డబ్బైనా ఉండాలి, పదవైనా ఉండాలి, అందమైనా ఉండాలి, ఏమీ లేని వాడిని పట్టుకుంటారు ఏంటండి ఆడవాళ్ళు, అదేంటో విచిత్రం అన్నాడు ఆయన. నా అలాంటి అందగాడిని మానేసి అలాంటి శివుడిని వరిస్తారు. అబ్బా, ఎప్పటికీ ఆడవాళ్ళ మనస్సు అర్థం కాదన్నాడు ఆయన. ఓ వెరిదానా మరొక మాట చెబుతున్నాను. నేను బ్రహ్మచారి ఏను బ్రహ్మచారి తరళేక్షణ నీవును కన్యకవు ఎంతకాలానకు నీకు పెండ్లియ ఫలం బగునేని. ఎంతకాలానకు నీకు పెండ్లియ ఫలం బగునేని. లెమ్ము సన్మానము తోడ నన్ను మునివాంజు వివాహము గమ్ము. లెమ్ము కాదేని తపంబులోని సగమిచ్చద మాను తపోభిమానము. నేను బ్రహ్మచారిని, పెళ్లి చేసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నాను. మంచి అందగత్తె దొరక్క. ఎవరు దొరుకుతారో అని చూస్తే నా అదృష్టవశాత్తు నువ్వు దొరికావు. బ్రహ్మచారిని కనుక నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మమే. నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. మన ఇద్దరం వివాహం చేసుకుంటే ఎంత బాగుంటుందో. కాబట్టి మునీశ్వరుణ్ణి, మహాతపస్యాలిని అయిన నన్ను సన్మానంతో, గౌరవంతో పెళ్లి చేసుకోపోయిగా ఏడుపు మొహంతో చేసుకోవద్దు. కాదు, నాకు తపస్సే కావాలి, తపస్సు వల్ల వచ్చే శక్తి కావాలంటే అది నేనే ఇస్తాను. నా దగ్గర చాలా తపశ్శక్తి ఉంది, మహామహిమ ఉన్నది. ఆ తపస్సులో సగం నీకు ధారపోస్తాను. అంతేగాని చూస్తూ చూస్తూ వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు పెళ్లి చేసుకుంటావు. ఒక రహస్యం చెప్పనా? అంధపరం పరం వెడగవై అభవుండిని. అంధపరం పరం వెడగవై అభవుండిని వానితోడి సంబంధము కోరి. అంధపరంపర అని ఒకటి ఉంటుంది, అంటే మూఢ విశ్వాసం, గుడ్డి నమ్మకం. ఎవడో ఏదో చెప్పాట, ఇంకోడేదో అది అన్నట్ట. వాడు చెప్పాడు కాబట్టి వీడు నమ్ముతున్నాడు తప్ప అది పరీక్షించి చూడటవాడు. అలా శివుడు గొప్పవాడని ఎవడో మూర్ఖుడు నీకు చెప్పినట్టున్నాడు. ఆ మూర్ఖ విశ్వాసంలో నువ్వు పడ్డావు, మూఢ విశ్వాసంలో, అంధవిశ్వాసంలో పడ్డావు. ఆయనతో సంబంధం కోరుకుంటున్నావు. అలా సంబంధం కోరుకుని అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు. సౌగంధిక బంధురేఖయన కామిని మాటలు వేయునేటికిన్. సౌగంధిక బంధురేఖలాగా నువ్వు కూడా భ్రష్టురాలి అవుతావు. ఇక్కడుందో తమాషా. సౌగంధిక బంధురేఖ అన్నాడు ఆయన. సౌగంధికం అంటే ఒకానొక కలువ పువ్వు. ఈ తెల్ల కలువ పువ్వులు, మంచి సువాసనిచ్చే కలువ పువ్వులు హిమాలయ పర్వతాల్లో గంధమాదన పర్వతం మీద ఉంటాయి. ఈ పువ్వులు వికసించాలంటే చంద్రుడు రావాలి. చంద్రుడు వస్తేనే ఈ కలువ పువ్వులు వికసిస్తాయి. సౌగంధిక బంధువు అంటే కలువ పువ్వులకి బంధువు చంద్రుడు. చంద్రుడి యొక్క రేఖ ఎవరైనా చవితినాడు చూస్తే వాడికి అభాండాలు వచ్చి నెత్తి మీద పడతాయి. కానీ అది ఎప్పుడు కేవలం వినాయక చతుర్థి నాడు మాత్రమే సౌగంధిక బంధురేఖను చూస్తే నింజ అవుతాడు. రోజు అక్కర్లా. ఇప్పుడు పాల్గొన మాసం వచ్చింది, పాల్గొన మాసంలో మొన్న ఏదో శుక్లపక్షంలో చతుర్థి వచ్చింది. చతుర్థి నాడు చంద్రుడు చూస్తే మనకి అభాండాలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు మాత్రమే చంద్రరేఖను చూసిన వాడికి నీలాపనిందలు వస్తాయి, అభాండాలు నెత్తి మీద పడతాయి. అది కూడా వినాయకుడిని పూజిస్తే మళ్ళీ ఆ దోషం పోతుంది. కానీ ఒకడేమనుకున్నట్ట, ఈ చతుర్థి ఆ చతుర్థి కాదు, అసలు చవితినాడు
చంద్రుడి యొక్క రేఖను చూసిన వాడల్లా నాశనం అయిపోతాడు అన్నట్ట. ఇంకా అక్కడి నుంచి అందరూ అవునండో చవితినాడు చంద్రుడు చూడకూడదట, చవితినాడు ఏమీ చేయకూడదట అన్న మొదలెట్టారట. ఇలా క్రమక్రమంగా చవితి అంటే ప్రజలు భయపడడం మొదలుపెట్టారు. అదిగో అలా నువ్వు కూడా వాడెవడో అన్నాడు కదా అని చవితికి భయపడినట్టుగా శివుడిని ఎవడో పొగిడితే నిజంగా శివుడు గొప్పవాడు అనుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. శివుడిని ఇతరులు ఎవరో పొగిడారు కానీ ఆ పొగిడిన వాడికి తెలియదు శివుడు గొప్పతనం. అందరూ శివుడు గొప్ప అంటే గొప్ప అనుకుని ఇతరులు పొగడ్డం మొదలు పెడుతున్నారు. కానీ నిజానికి శివుడు నువ్వు అన్నట్టుగా ఏమాత్రం గొప్పవాడు కాదు. పైగా మీ ఇద్దరి పెళ్ళి ఏం బాగుంటుందండి, నువ్వు చూస్తే మహాసౌందర్యవతివి, జగదేక సౌందర్యవతివి. ప్రపంచంలో ఇటువంటి సుందరీమణి మరొక చోట కానరాదు. అందుకే నిన్ను చూచిన వాళ్ళంతా సౌందర్య లహరి అన్నారు. ఇంకొక మాట చెబుతున్నాను విను. నేను చెప్పే మాట సక్రమంగా విన్నావా నీ జీవితం బాగుపడుతుంది. నేను చెప్పిన మాట వినకపోతే యావత్ జీవితం పెళ్ళయ్యాక దిక్కుమాలిన మొగుడిని కట్టుకున్నానని బాధపడతావు. అందుకని చెబుతున్నాను. నేను ఆ మహాదేవుణ్ణి బాగా ఎరుగుదును. నేను నీకు గురువు లాంటి వాడిని అనుకుని నేను చెప్పిన మాట విను. నీ గురువు నారదుడు కాదు, గురువు నేనే గురువుని అనుకో. ఆ మహాదేవుడని నువ్వు పిలిచే శివుడు వృషభధ్వజుడు. ఆయన జెండా మీద ఆబోతుంటుంది, ఆయన ఎక్కి తిరిగేది ఆబోతు. ఒళ్ళంతా భస్మం పూసుకుంటాడు, భస్మదగ్ధ. ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు. జటాధర, నువ్వు చూడు ఎంత అందంగా ఉంటావు. నీ జుట్టు ఒక్కసారి అలా విరబోసుకుని దాన్ని జడేసుకుంటే ముచ్చటగా ఉంటావు. ఆయన చూస్తే బాగా అట్టలు కట్టేసిన అసహ్యకరమైన జటలతో ఉంటాడు. వ్యాఘ్ర చర్మాంబరధర, ఇంకా బట్టంటావా పులి చర్మం కట్టుకుంటాడు. ఆ పులి చర్మం కూడా నెత్తురోడుతున్న చర్మం. అప్పుడప్పుడు గజకృత్తిన ఏనుగు చర్మం కట్టుకుంటాడు, లేదా ఉత్తరీయంగా వేసుకుంటాడు. కపాలధారి, చేతిలో పుర్రె పట్టుకుంటాడు. ఇంక తినడమా, తినకూడనివి తింటాడు. ఎవడన్నా పుర్రెలో ఆహారం వేయించుకుని అన్నం తింటాడా? ఏ వెర్రివాడు పుర్రెలో ఉన్నటువంటి ఆహారాన్ని జుర్రుకుని తినడు. నువ్వు వెర్రిదానివి కనుక అటువంటి ఆహారం తినడానికి సిద్ధపడుతున్నావు. విషదగ్ధ, అభక్ష్యభక్షో విరూపాక్షో విభీషణ. ఇంకా కంఠం చూడు, ఎప్పుడు ఆ విషం అక్కడే ఉంటుంది. ఆ విషం కిందకి దిగదు, పైకి రాదు. ఆయన గొంతుకులో విషం ఉండడం వల్ల ఆయన ఏం తిన్నా భక్తులు ఒకవేళ ఏ పండో పెట్టారు. అందుకని శివుడికి ఓ దానిమ్మకాయో, ఓ బత్తాకాయో, ఓ నిమ్మకాయో, గజ నిమ్మకాయో, అరటి పండు నైవేద్యం పెట్టారు. శివ తినమన్నారు. అప్పుడు ఆయన తినాలి. తినేటప్పుడు గొంతుకులోంచి లోపలికి వెళ్ళాలి కదా. తీరా గొంతుకులో ఈ పండుగలుగానే అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఉన్న విషం వల్ల ఈ పండు కూడా విష కషాయాల దగ్ధమైపోతుంది. అది కడుపులో కడితే ఆ ఆహారంతో ఆయన ఎలా బతుకుతున్నాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఒకసారి ఆలోచించు పార్వతి, కంఠమంతా విషమా? నువ్వేదన్నా రేపు పొద్దున్న పెళ్ళయ్యాక ఆయనకి ఏ పాయసమో పెడతావు. ఆ పాయసం ఆయన గొంతుకులోంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ విషంలో కలిసి లోపలికి వెడుతుంది. అప్పుడు నువ్వు ముచ్చటపడి ఏమండి మీ ఎంగిలి కాస్త పెట్టండి అంటే ఆయన ఆ విషంతో కూడిన ఎంగిలి పెడతాడు. అది తింటే నువ్వేమైపోతావు. ఎంత సర్వమంగళమైనా నీకు మంగళం పాడడం ఖాయమైపోతుంది. అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటావా? ఇంకా తినకూడని పదార్థాలు తింటాడు. కళ్ళు చూస్తే వికృతం. 3 కళ్ళు ఉన్నవాడిని ఎవడన్నా చూస్తే భయపడ్డు. 2 కళ్ళు ఉన్నవాడిని చూస్తేనే అడిలిపోతాం. ఆ 2 కళ్ళకి కళ్ళదోడన్నవాడిని చూస్తే ఇంకా భయపడతాం. అటువంటిది ఆయన త్రక్షణుడు, అవ్యక్త జన్మ. పోనీ ఆయన ఎలా పుట్టాడో తెలుసా? ఆయన పేరే అభవుట్ట. పుట్టు గురించి ఎవరికి తెలియదుట. కొంప కూడా లేదు కనీసం. అదేం విచిత్రమో. పల్లెటూరులో అయినా ఓ చీపుగా ఉన్న ప్రదేశంలో అయినా 2 గజాలు కొనుక్కుని ఒక్క గది కట్టుకోలేదు ఆయన. దిగంబర, వస్త్రాలు ఉండవు ఒక్కొక్కప్పుడు. దశభుజ, 10 చేతులు, 2 చేతులతోటే ప్రాణం పోతుంటే. రాత్రి పడుకునేటప్పుడు 2 చేతులు, ఈ చెయ్యి ఎక్కడ పెట్టాలో ఈ చెయ్యి ఎక్కడ పెట్టాలో తెలియక ఇలా కళ్ళ మీద చేతులు పెట్టుకుని నిద్రవుతున్నారట కొందరు. 10 చేతులతో ఉన్నవాడు నీ పెళ్లి చేసుకుంటే 10 చేతులతో సంపాదిస్తాడు అనుకుంటున్నావా? 2 చేతులారా సంపాదించడం చేత కాని వాడు 10 చేతులు ఉన్నా ఒకటి. భూతప్రేతాన్విత సదా, ఎప్పుడు చూసినా కూడా భూతప్రేతాదులు తిరుగుతూ ఉంటాయి. ఏ రకంగా చూసినా అసలు ఈ పెళ్ళి అంత అందంగా ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి రూపం నీది, ఎంత విచిత్రమైన వికార రూపం ఆయనది. నువ్వు ఎటువంటి విచిత్రమైన దానివంటే స్త్రీరత్నం. నువ్వు స్త్రీలలో రత్నం. ఆయన అభోగరత్నం, ఏ భోగములు లేనటువంటి సన్యాసి రత్నం. స్త్రీరత్నం వెళ్ళి పురుషరత్నాన్ని పట్టుకోవాలి కానీ సన్యాసి రత్నాన్ని పట్టుకోకూడదు. మీ నాన్నగారు హిమాలయ పర్వతం, ఆయనకి అసలు తండ్రే లేడు. నీకు మంచి రాజధాని నగరాలు భవనాలు ఉన్నాయి, ఆయనకి ఏమీ లేవు. ఎంతెందుకు, రేపు పొద్దున్న నీ మెడలో మంగళసూత్రం కట్టాలి, లేదా నీ మెడలో ఒక దండం వేయాలి. ఓ దండం వేసేటప్పుడు అప్పుడు నువ్వు ఏమైపోతావు?
బాగా ఆలోచించొక్కసారి. అహిమృగ్గిన ఎట్లు భయంబు చెందుదో. రేపొద్దున శివుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన నీ మెడలో తాళి కడుతూ ఉంటే ఆయన మెడలో ఉన్న పాము బుస్ అని నీ మీదకు వస్తుంది. అప్పుడు నువ్వు తాళి కట్టించుకుంటావా, బాబోయ్ అని వెనక్కెడతావా? ఒక్కసారి ఆలోచించు. ఎంత అందంగా చెప్పాడు. అహిమృగ్గినట్లు భయంబు చెందుదో. పాము ఇలా మీదకు వస్తూ ఉంటే ఏ స్త్రీ అయినా తాళి కట్టించుకోగలుగుతుందా? హరిచందనాస్పదము బహుదేహమునకు జోడగుగాక భస్మలిప్తనువు. ఒళ్ళంతా హరిచందనం పూసుకుని పెళ్లిపేట మీద నువ్వు కూర్చుంటావు, బూడిద పూసు కూర్చుంటాడు. ఈ రెండింటికి జోడీ కుదురుతుందా? బూడిదకి చందనానికి మధ్యలో జోడీ ఉంటుందా? అయ్యో, ఆ తర్వాత నీ గోడెవడ వింటాడు. సూర్య తేజ పరిత్యజ్య ఖద్యోదద్యుతిమిచ్చేసి. సూర్యుడు ఎదురుగుండా ధగధగా వెలుగుతూ ఉంటే ఓ పిచ్చాడు సూర్య తేజస్సు నాకు మిణుగురు పురుగు కాంతి చాలు అన్నట్ట. నువ్వు కూడా అంతే, సూర్యుడి తేజస్సు అని మిణుగురు పురుగు కాంతి కొనుక్కుంటున్నావు. చీనాంసుకం విహాయవ చర్మాంబరమిహెచ్చేసి. పట్టు వస్త్రాలు విడిచిపెట్టి చర్మ వస్త్రం కోరుకుంటున్నావు. గృహవాహం పరిత్యజ్య వనవాసం సమీహసే. మంచి గృహం మానేసి అడవిలో ఉండాలనుకుంటున్నావు. దేవదేవి, చిట్ట చివరిగా చెబుతున్నాను, పరమ పవిత్రమైన నిధిని విడిచిపెట్టి ఇనప మొక్క కోరుకుంటున్నావు. ఇంద్రాది లోకపాలకుల్ని విడిచిపెట్టి ఏ దిక్కు లేని వాడిని పట్టుకుంటున్నావు. వేణీ శిరసితే దివ్యా సర్పిణీవ విభాసిత. నీ శిరస్సు మీద ఉన్న జడ అందమైన తాచుపాములో ఉంటుంది, కానీ ఆయనకు అలా కాదు, అసలు ఉన్నదే తాచుపాముల జడ మీద. చందనల్ చత్వదీయాంగే చితా భస్మ శివస్య చ. చందన లిప్తమైన శరీరం నీది, నీ ఒళ్ళంతా చక్కగా హరిచందనం ఉంటుంది, ఆయనకి బూడిద ఉంటుంది. ఏ రకంగా చూసినా నాకు ఇది నచ్చల. ఇంకో మాట, నీవేమో అందంగా పాడతావు, నీ కంఠం ఎంత మృదువుగా ఉంటుంది, మృదువైన కంఠం, మృదువుగా పాడతావు. ఆ టైంలో ఆయన పెద్ద గొంతు వేసుకుని కొచ్చడక్క వయశ్శబ్ద డుబుకు 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 అని డక్కను వాయిస్తాడు. చక్కని కంఠం ఎక్కడ, ఢక్కా నినాదం ఎక్కడ? మీ నాన్నగారు నిన్ను పల్లకీలో ఊరేగిస్తాడు, ఆయన దగ్గర పల్లకీ లేదు, రిటైర్ అయిపోయిన ఎద్దు ఉంది. అసలు మరీ దారుణంగా అన్నాడు నేను, ముసలెద్దుట ఎత్తిపైగా. ఆ ఎద్దేమో పక్క చిక్కింది, గట్టిగా గడ్డి తినలేదు, దానికి కనీసం ఈ గోశాలలో అయినా ఉంటే ఇంత అన్నమైనా దొరుకుతుంది, ఏ ఆహారం లేనటువంటి ఆ పక్క చిక్కిన ఎద్దు ఎక్కడ? అబ్బే, నాకెందుకో నచ్చట్లేదు ఈ సంబంధం. ఏకాకిని పెళ్లి చేసుకునే కంటే అన్నీ ఉన్నవాడిని చేసుకో అనగానే పార్వతి పళ్ళు పటపట కొరికింది. నువ్వెంతవరకు ఓ బ్రహ్మచారివని, బ్రాహ్మడివని, మహాత్ముడివని నీతో మాట్లాడి నీకు ఆతిథ్యం ఇచ్చాను. నాస్తికుడు ఏ కులంలో పుట్టినా అటువంటి వాడికి ఆతిథ్యం ఇవ్వకూడదని శాస్త్రం చెబుతున్నది. ఓరి దౌర్భాగ్యుడా, పవిత్ర వంశంలో పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడతావా? వేద విరుద్ధమైన మాటలు. నువ్వు చెప్పిందంత అసత్యం. సత్యం నాకు బాగా తెలుసు. ఆయన పరబ్రహ్మ, తన ఇచ్ఛతో శరీరం ధరించినవాడు. ఎప్పుడు ఏ రకమైన రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. ఆభరణాదులతో ఉంటాడు, ఏమీ లేకుండా ఉంటాడు. శంకరుడి గురించి నాకు తెలిసినట్టు నీకు తెలియదు. శంకరస్య స్వరూపంతు జానామి సువిశేషత. శంకర స్వరూపం నేనెరిగినట్టు నువ్వు ఎరగవు. శివతత్వం నీకేం తెలుసు? శివ అనే శబ్దమునకు మంగళము, శుభమని అర్థం. అసలు అమంగళమే లేదు ఆయన దగ్గర. ఆయనే లేకపోతే త్రిమూర్తులు లేరు, ఆయన లేకపోతే ఈ లోకములు లేవు, ఈ లోకంలో ఉన్న సంపదలు లేవు. మీరంతా కుబేరుడు కుబేరుడు అని తెగ పొగుడుతూ ఉండే కుబేరుడికి ఉన్న నవనిధులు ఆ పరమేశ్వరుడు ఇచ్చినవి. ఇతరుల కష్టసిద్ధులు ఇచ్చి ఆయన ముష్టెత్తుకుంటాడు. అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఈ సొమ్ములన్నీ ఆయనవి. ఆయన దగ్గర పుచ్చుకుని వీళ్ళంతా బతుకుతున్నారు. ఆయనకి ఎప్పుడు తిక్కరేగినా ఈ సంపదలంతా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. అందుకే వాళ్ళు నిరంతరం ఆయన పాదాలు పట్టుకుని ఆ పాదాల ధూళిని విభూతిగా ధరించి సంపదలకు అధిపతులయ్యారు. శివుడి దర్శనం కోసం ఇంద్రుడు ముందుగా పెడతాడు తెలుసా? నువ్వు అన్న ఇంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెడతాడు. ఆ ఇంద్రుడి నడ్డి విరగొట్టినవాడు వీరభద్రుడు అంటే. దక్షుణ్ణి చితక్కొట్టినవాడు ఆయన. నీవు చెప్పే సమస్త దేవతలు ఆయన చేతిలో చావు దెబ్బలు తిన్నారు. ఇక బ్రహ్మని పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నవే. ఆ బ్రహ్మగారి యొక్క శిరస్సుల్లో ఒక శిరస్సు పీకి చేతిలో పెట్టుకోగలిగే స్థాయి కలిగిన వాడు శంకరుడు. ఎంతెందుకు, సప్త జన్మ దరిద్రస్యాత్ సేవేన్నో యది శంకరం. శంకరుడిని సేవించనివాడు, శంకరుణ్ణి తిట్టినవాడు సప్త జన్మ దరిద్ర స్యాత్, 7 జన్మల్లో దరిద్రుడు అవుతాడు.
ఈ జన్మలో ఎంత గింజుకున్నా డబ్బు రావడం లేదంటే, ఈ జన్మలో ఎన్ని వ్యాపారములు చేసినా కలిసి రావడం లేదంటే, ఈ జన్మలో మన ఆస్తి మనకి దక్కడం లేదంటే మనం పూర్వజన్మల్లో ఎప్పుడో శివుణ్ణి తిట్టామని అర్థమట. అందుకే ఈ జన్మలో కొంతమంది ఎంత ప్రయత్నించండి వాడి ఇల్లు రాదు, ఎంత ప్రయత్నించండి వాడి ఆస్తి వాడికి కలిసి రాదు, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాదు, ఎంత ప్రయత్నించినా పెళ్లి కాదు. అంటే 7 జన్మల క్రితం ఎప్పుడో ఈ దౌర్భాగ్యుడు శివనింద చేశాట. తస్యై తత్సేవనాత్తులోకో లక్ష్మీ స్యాత్తనపాయని. ఆయనని ఒక్కసారి భక్తితో సేవిస్తే ఎన్ని జన్మలెత్తినా వాడి సంపద పోదు. అందుకే కొంతమంది ఈ జన్మలో చాలా సులభంగా వ్యాపారంలోనో లేక ఉద్యోగంలోనో సంపదలు పొందుతారు. అంటే వాళ్ళు ఎప్పుడో శివుణ్ణి భక్తితో సేవించారు. అందున శివుణ్ణి భస్మంతో అభిషేకిస్తే ఇంక వాడు విడిచిపెట్టని సంపద పొందుతాడు. ఏ మహానుభావుడి దగ్గర అష్టసిద్ధులు తల వంచుకుని సేవ చేస్తాయో, ఏ మహానుభావుడికి ఈశ్వరుడనే శబ్దం ఉన్నదో, మంగళకరమైన వస్తువులన్నీ ఏ పరమాత్ముడి సేవకు పెడతాయో ఆ మహాత్ముడు మంగళదేవుడు ఈశ్వరుడు నా మనస్సు నుంచి అంత తేలికగా బయటికి వెళ్ళడు. మీరు ఎంత నచ్చ చెప్పినా నేను శివుణ్ణి విడిచిపెట్టను. ఎంతెందుకు, యస్య పూజా ప్రభావేణ కామాహ సిద్ధ్యంతి సర్వశః. ఆ మహానుభావుడిని భక్తితో నిష్ఠతో ఒక్కసారి పూజ చేస్తే వాడి కోరికలన్నీ తీరతాయి, వాడికి కామ వికారం ఉండదు. శివ అనే 2 అక్షరములు నిరంతరం జపం చేస్తే, నాలుక మీద పెట్టుకుంటే, మనస్సులో పెట్టుకుంటే ఆ వ్యక్తి ఈ జన్మలోనే కైలాసానికి వెడతాడు. అలాంటి వాడిని దర్శించిన మానవులు కూడా పవిత్రులవుతారట. దీన్నే పోతన గారు అనయంబు శివయను నక్షరద్వయమును అంటాడు 4వ స్కంధంలో. ఎల్లవేళలా శివ 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 అనే వ్యక్తిని చూస్తే చాలట. అన్నవాడు ఎలాగో బాగుపడతాడు, అది పక్కన పెట్టండి. ఆ వ్యక్తిని చూస్తే కూడా వీడు ముక్తి పొందుతాడు. అంత గొప్పది శివనామస్మరణం అంటే. ఈ మనుషులు జీవించినంతకాలం అందరూ గౌరవిస్తారే, కానీ వాడు చచ్చాక ఎవడన్నా పట్టించుకుంటాడా? వాడిని పట్టించుకుంటాడు మా ఈశ్వరుడు. అందుకే వాడి శరీరం కాలి బూడిదయ్యాక ఆ బూడిదని ఆయన ధరిస్తాడు. శరీరం పాతి పెడితే కొంతకాలం భూగర్భంలో కుళ్ళిపోతుంది, అదే భస్మం చేస్తే పరమ పవిత్రమవుతుంది. అందులో ఏ విధమైన దారిద్ర్యం ఉండదు, రోగక్రిములు ఉండవు, ఆరోగ్యవంతం అవుతుంది. అగ్ని వల్ల భస్మమైన శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో కూడినది. ఆ భస్మం శివుడికి అభిషేకం చేసిన తర్వాత మాకు వస్తే చాలు, శివుడి శిరస్సు నుంచి లింగం నుంచి జారిన ఈ భస్మం కొంచెం ధరిస్తే మేము భాగ్యవంతులం అవుతామని దేవతలు కూడా ఎదురు చూస్తారు. ఈవిడ అన్నది ఏమిటో తెలుసా? యద్యపోతం భవేద్భస్మ చితాయాశ్చత్వయోదితం. నువ్వు చెప్పినట్టుగా చితాభస్మం అపవిత్రమైతే ఆ చితాభస్మంతో దేవతలు శివుణ్ణి పూజిస్తారా? అభిషేకించాక శివలింగం మీద నుంచి కిందకి పడిన ఆ బూడిది ఒళ్ళంతా పూసుకుంటారా? ఎందుకు పూసుకుంటారంటే శివుడి శిరస్సు నుంచి వచ్చిన, శివుడి లింగం నుంచి జారిన పరమ పవిత్రమైన ఈ విభూతి ధరిస్తే సకల సంపదలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయని వాడికి తెలుసు కనుక. శివనిందాం కరోతీహ తత్వమజ్ఞాయ యః పుమాన్నా జన్మ సంచితం పుణ్యం భస్మీభవతి తస్య తత్. శివతత్వం గ్రహించక ఏ దుర్మార్గుడు శివుణ్ణి నిందిస్తాడో వాడు ఎన్నెన్నో జన్మల నుంచి సంపాదించుకున్న పుణ్యం బూడిదవుతుంది. బూడిదతో శివుణ్ణి పూజించడం మాట పక్కన పెట్టండి. శివుడు బూడిద పూసుకుంటున్నాడని శివుడిని నిందిస్తే ముందు పుణ్యం బూడిదవుతుందిట. ఆవిడ చెప్పిన మాట ఆ జన్మ సంచితం పుణ్యం అంటే ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్న పుణ్యం ఉందే అదంతా భస్మీభవతి తస్య తత్. ఆ క్షణమే భస్మం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు తెలిసి కానీ తెలియక కానీ శివనింద చేయకూడదు. శివనింద ఎంత ప్రమాదకరమైందంటే అది చేస్తే కొన్ని కోట్ల జన్మల తపఫలితం మహాపుణ్యం బూడిదవుతుంది. ఆ బూడిదైపోయాక వీడి బతికే గాడిద. అందువల్ల ఎప్పుడూ శివనింద చేయకూడదు. నీవు మహాతేజస్వి అయిన శివుణ్ణి నా ఎదుట నిందిస్తావా? అటువంటి నిన్ను పూజిస్తే నాకు పాపం కలుగుతుంది. తత్పూజా చకృత. నిన్ను పూజిస్తే నాకు పాపం. శివనింద చేసిన దుర్మార్గులకి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా నాస్తికుడికి, పాపాత్ములకి, శివనింద చేసేవాడికి నమస్కారం చేయకూడదు, వాళ్ళని పూజించకూడదు, వాళ్ళతో పలకరించకూడదు. స్నేహం కూడా పనికిరాదట. వాడు బంధువైన రాబంధువు కింద భావించి విసిరిపారేయాలి వాడిని. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏం లాభం దేశానికి?
శివుణ్ణి ద్వేషించేవాడిని చూడగానే ఏం చేయాలో చెప్పింది ఇక్కడ. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. శివ విద్వేషణం దృష్ట్వా సచైలం స్నానమాచరేత్. శివుణ్ణి ద్వేషించేవాడిని చూడగానే కట్టుగుడ్డలతో స్నానము చెయ్యవలెను. ఇంత పూర్వం మార్కండేయ పురాణంలో ఏం చెప్పాడు? స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ఉపేత్యచ. జ్ఞాని అయినవాడు శ్మశానానికి వెళ్ళగానే, శ్మశానం నుంచి ఇంటికి రాగానే శవాన్ని పట్టుకున్నటువంటి వాడు శవాన్ని చూశాడు కాబట్టి తక్షణం కట్టుగుడ్డలతో స్నానం చేయాలి. శ్మశానానికి వెళ్ళిన వాడు ఇంటికి రాగానే కట్టుగుడ్డలతో స్నానం చేయాలట. ఇప్పుడేముంటుంది ఈవిడ? శివ విద్వేషుడిని చూడగానే, శివుణ్ణి తిట్టేవాడిని చూడగానే కట్టుగుడ్డలతో స్నానం చేయాలి అంటే శివుణ్ణి తిట్టేవాడి శరీరం శ్మశానం, శివుడు ఉండేది కాదు శ్మశానం. శివుడిని తిట్టడమే మహాపాపం. ఆ శ్మశానానికి వెళ్ళి రావడం కంటే కూడా శివద్వేషం ప్రమాదం. శవాన్ని ముట్టుకున్నా మనం స్నానం చేయకపోతే పవిత్రులం అవుతాం విభూతి పూసుకుంటే. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. శవాన్ని ముట్టుకున్నాక స్నానం చేయాలి, అది నియమం. ఒకవేళ శవాన్ని ముట్టుకున్నవాడు ఇంటికి వచ్చాక స్నానం చేయడానికి కుదరకపోతే ఇంత విభూతి పూసుకుంటే వాడు పవిత్రుడవుతాడట. కానీ శివద్వేషం కలిగిన వాడిని ముట్టుకుంటే మాత్రం, వాడిని చూస్తే మాత్రం ఇక మనకు ఆ పాపానికే ప్రాయశ్చిత్తం ఉండదు. కట్టుగుడ్డలతో స్నానం చేసినా కూడా అంత తేలిగ్గా ప్రాయశ్చిత్తం కాదు. అటువంటి వాడు నువ్వెక్కడ దొరికేవరా నాకు? ఓరి దుష్టుడా! రుద్రుడు ఎలా ఉన్నా పర్వాలేదు, రుద్రుడి వల్ల సకల లోకాలకి భద్రాలు కలుగుతాయి. రుద్ర ముద్రితమైన వక్త్రం నాది, ఛీ పో అంటూ ఉండగా ఆయన ఏదో మాట్లాడబోతున్నట్ట. వెంటనే ఆవిడ జయ విజయలకేసి తిరిగింది. ఈ వీడెక్కడ దొరికాడే, తపస్సు చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చిన ఆ ప్రాణం చేస్తున్నాడు, రకరకాల కబుర్లు చెబుతాడు, వద్దంటే వినిపించుకోడు. నేను వీడితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఇతడు బ్రాహ్మడు కాబట్టి తిట్టకూడదు, కొట్టకూడదు. కానీ శివనింద చేస్తే తట్టుకోలేను నేను. కాబట్టి నువ్వేం చేస్తారో మీ ఇద్దరు వాడిని తోసేయండి. వారణీయ ప్రయత్నేన సఖ్యయం హి ద్విజాధమ. ఈ ద్విజాధముణ్ణి అవతలికి తోసేయండి. మెడపట్టుకు నోకండి. నూకుట అంటే మెడపట్టుకుని ఇలా గెంటేయటం అనమాట. గెంటేయండి. శివభక్తులు శివనింద చేసేవాడు ఎంత దుర్మార్గుడైనా వాడిని చంపేయాలి. లేక వాడు పాపాత్ముడు కాకపోయి పుణ్యాత్ముడైనా చంపాలి. అన్ని పూజలు చేస్తాట, ఒక్క శివుణ్ణే తిడతాట. అంటే ఇతర పూజలు చేసేవాడు ఎంతో కొంత పుణ్యాత్ముడే కదా, కానీ శివనింద చేశాడు కదా. కాబట్టి శివనింద చేసిన వాడు ఒకప్పుడు పుణ్యం చేసిన వాడిని వధించాలి అని శాస్త్రం చెబుతున్నది. శివనిందాకరో వధ్య సర్వదా శివకింకరై. శివభక్తులు శివనింద చేసేవాడిని చంపి తీరాలి. కానీ ఇతడు విప్రుడు, వధారుహుడు కాదు. ఇతని ముఖం చూడకూడదు. అయితే వీడికి గంటండి, లేదా మన తపస్థలం మార్చేయండి, మనమే మక మార్చేద్దాం. ఒక్కొక్కప్పుడు ఏంటంటే పాపాత్ములతో యుద్ధం చేయలేనప్పుడు మనమే అక్కడి నుంచి మౌనంగా ఇంకో చోటికి పోవాలి అని లేవబోతోంది. వెంటనే సాక్షాత్కారము చెంది ఈసుడు. ఆ క్షణమే ఎదురుగుండా ఉన్న బ్రహ్మచారి మాయమైపోయాడు. అక్కడ ఎదురుగుండా ఉన్నది ఎవరు? త్రిక్షణుడు, ఈశ్వరుడు, గిరీశానుడు, పర్వత రాజాధిపతి, కైలాస పర్వతాధిపతి అక్కడ ఎదురుగుండా ప్రత్యక్షమైపోయాడు. ధాత్రీధరాధ్యక్షాపత్యము ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమల్ వీక్షిల్చల్ తరళాక్షియుల్ మనమునల్ వ్రీడా ప్రమోద క్షమాదాక్షిణ్యంబులు సందడింప నిలిచెల్ తత్సన్నిధానంబునన్. సాక్షాత్కారం చెంది నవ్వుతూ గిరీశానుడు ఎంతో ప్రేమతో హిమవత్ పర్వతరాజపుత్రికను చూచాడు. ధాత్రీధరాధ్యక్షాపత్యం అన్నాడు. ధాత్రీధరము అంటే పర్వతం. ఆ పర్వతానికి రాజు హిమాలయం. ఆయన యొక్క అపత్యమట, కూతురు. ధాత్రీధర అధ్యక్ష అపత్యం. ఎంత చమత్కార పదం రాశాడండి శ్రీనాథుడు అనువాదంలో. అధ్యక్షుడు అంటే రాజు, ధాత్రీధరాధ్యక్షుడు అంటే కొండలన్నిటికీ ప్రెసిడెంట్ గారు. ఏకగ్రీవంగా కొండల చేత ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన వాడు అంటే పర్వతరాజు, హిమాలయ పర్వతం. ఆయన యొక్క అపత్యం కూతురు. ఆవిడ్ని ప్రేమ నిర్భర కటాక్ష ఆలోకన ప్రౌఢిమన్ వీక్షించన్. బాగా ప్రేమ నిండిపోయినటువంటి చూపులతో చూచాడు. నిర్భరము అంటే నిండి ఉండుట. ప్రేమ బాగా నిండింది. కొందరు నిర్భర భక్తులు అంటారు కానీ దుర్భర భక్తులు, వాళ్ళని భరించలేం మనం. కానీ
అలా కాదు, ఆయన నిజంగా ఎంతో ప్రేమతో, సరళ ప్రేమతో, ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి ప్రేమతో చూచాడు. అప్పటిదాకా ఇన్ని కబుర్లు చెప్పింది ఆవిడ. శివుడే భర్త కావాలని తపస్సు చేసింది. శివుణ్ణి తిడుతూ, శివుడే తనను తాను నిందించుకుంటూ ఆవిడ మనస్సు మార్చడానికి ప్రయత్నించితే అప్పుడు మెడబట్టు గంటండి. వచ్చినవాడు శివుడే, తనను తానే తిట్టుకున్నాడు. ఆయన తిట్టుకుని ఆవిడ మనస్సు మార్చడానికి ప్రయత్నించాడు. అప్పుడు వీడి మెడబట్టు గంటండి. అంటే ఒక పక్కన శివుడి మీద భక్తి, మరో పక్కన ఎవడైనా వస్తే వాడిని తిట్టగలిగే శక్తి, రెండు ఉన్నాయి. భక్తి శక్తి ఉన్నాయి ఆవిడ దగ్గర, దృఢమైన దీక్ష ఉన్నది. ఇన్ని ఉన్నా సహజంగా ఆ అమ్మవారు స్త్రీ, అందుకని ఏంటి, శివుడు దగ్గరికంటే రాగానే సిగ్గుపడిపోయిందట. పూర్వం ఆడవాళ్ళకి సిగ్గుని ఒకటి ఉండేది ఏమిటో, ఆవిడ వెంటనే తల వంచుకున్నది. అందుకే మనమునన్ వ్రేడ, వెంటనే మనస్సులో ఆవిడికి ముందు వ్రేడ, సిగ్గొచ్చింది. సిగ్గొచ్చి తలకై వంచుకుంటే ప్రమాదం కదా, అందుకని ప్రమోద, ఓ పక్కన ప్రేమ, సంతోషం కలుగుతోంది. క్షమ, ఇక్కడుందండి అసలు కవిత్వం అంతా. స్త్రీలకు సిగ్గుంది, సిగ్గున్న మనస్సులో శివుడి మీద ప్రేమ ఉండడం వల్ల శివుడిని చూడగానే ప్రమోదం కలిగింది, ఆనందం కలిగింది. సిగ్గు ఆనందంతో పాటుగా క్షమ ఉన్నదంటాడేమిటి? క్షమ అంటే ఓర్పు కదా. ఇప్పుడు ఓర్పు ఏమిటి అంటే, ఇష్టుడైన ప్రేమికుడు కనబడిన వెంటనే కౌగిలించుకోకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరట. ఎల్లకాలము ఆయన కోసం తపస్సు చేసిందండి. ఒక అమ్మాయి ఇతడే నా భర్త అనుకున్నది. అదృష్టం బాగుండి వాడు వచ్చాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అప్పుడు వారు మాట్లాడకుండా వచ్చేసావా అని సినిమాల్లో చూస్తున్నాగా మీదపడి కౌగిలించుకుంటారు. కానీ అమ్మే, అందుకని క్షమ, ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఆయన మీదకు మాత్రం వెళ్ళలేదట. కన్యామణి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించింది. దీనికి క్షమ అని పేరు. ప్రేమ వేరు, కామం వేరు, నిష్ఠ వేరు, తిష్ఠ వేరు. అందుకే శివుడు అంత దగ్గరకు వచ్చి దగ్గరికి తీసుకోవడానికి రెండు చేతులు చాచినా కొంచెం దూరంగానే వెళ్ళింది. ఇంకా నేను పెళ్ళి కాని కన్యనే, కాబట్టి నువ్వు మీదకి రావద్దు అన్నట్టుగా చూసింది. మళ్ళీ ఇంత ఓర్పుతో ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఏమనుకుంటాడోనని దాక్షిణ్యం, ఆయన మీద సమర్థతని ప్రదర్శించింది. ఏమండో నేను సమర్థురాలని, పెళ్లి చేసుకోగలను కదా అని తొందరపాటు మాత్రం ప్రదర్శించను అన్నట్టుగానూ చూసింది. ఇన్ని సందడింప ఒకేసారి మనస్సులో ఉన్నాయి. ఓ పక్కన ప్రేమ, మరో పక్కన ఆనందం, మరో పక్కన సిగ్గు, మరో పక్కన మంచి నిష్ఠ, దీంతోపాటు దేన్నైనా అదుపులో పెట్టగలిగే మానసిక స్థైర్యం, ఇన్ని లక్షణములు ఏకకాలంలో మనస్సులో ఉండగా సన్నిధానంలో ఉన్నది. ముట్టుకోకుండానే దూరంగానే ఉన్నది, దగ్గరగానూ ఉన్నది. మరీ దూరం కాదు, మరీ దగ్గర కాదు, అలా దగ్గరగా నిలబడిందిట. తాకినట్టుగా ఉందిట. అప్పుడు ఆయన, పార్వతి ఇంత ప్రేమించావు, ఆ మాత్రం కౌగిట్లోకి రాకూడదా అంటే, ఏమండి నేనెవరిని, కన్యని. మీలాంటి ఒక గొప్ప వ్యక్తి నాకు భర్త కావాలని తపస్సు చేశాను. మీరు భర్త అవ్వడం నా అదృష్టం. అయినా మీరు శాస్త్రాచారం ప్రకారం పెళ్లి చేసుకోవాలి. ఏం చేస్తారో తెలీదు, మా నాన్నగారి దగ్గరికి, మా అమ్మ దగ్గరికి మీ దూతల్ని పంపండి, పెళ్లి పెద్దల్ని పంపండి, పెళ్లి లగ్నపత్రిక రాయించండి, ముహూర్తం పెట్టించండి, అప్పుడు మీ దాన్ని చేసుకోండి. అప్పటిదాకా మీరు ఎంత పిలిచినా నేను రాను. తపస్సు అంటూ చేసి మనస్సులో మిమ్మల్ని పెట్టుకున్నాను తప్ప ఆ మటుక్కి నాన్నగారికి చెప్పకుండా నేను మీ వెంట వచ్చేస్తానా, రాను. శాస్త్ర ప్రకారం పెళ్లి జరగవలసింది. పిల్లలు, ఆడపిల్లలందరికీ అందుకే పార్వతీ చరిత్ర చెబితే అసలు జీవి ఎలా ప్రవర్తించాలో తెలుస్తుందన్నమాట. ఒక మహాత్ముడే ఆయన కోసమే తప్పిస్తోంది, అయినా తొందరపాటు చెందట. ధర్మం ధర్మమే, ప్రేమ ప్రేమే, ఏ భాగం ఆ భాగం, ఏ సెక్షన్కి ఆ సెక్షనే. అప్పుడు ఆయన, ఎంత నిష్ఠాగరిష్ఠురాలు అని నాకు తెలుసు, సంతోషిస్తున్నాను. నీ క్లేశమంతా తొలగిపోతుంది, నీ శ్రమంతా తొలగిపోతుంది. కాకపోతే ఒక్క విషయం, ఎప్పుడో మీ నాన్నగారి దగ్గరకు వచ్చి ముహూర్తం పెట్టించుకుని పెళ్ళి అయ్యేదాకా నేను ఆగలేని స్థితిలో ఉన్నాను. ఎప్పుడు నేను నీలోనే ఉన్నాను, మనం ఆది దంపతులం, నాలో నీవు నీలో నేను ఉన్నాం, ఆ మాత్రం నాతో వచ్చేయకూడదా అన్నాడు ఆయన. అంటే మనకి ప్రత్యేకంగా లౌకికాచారం ప్రకారం పెళ్ళి అవ్వాలా, ప్రత్యేకమైన పెళ్ళి ఎందుకు, ఆ మాత్రం కావాలంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకుందాం, పాణిగ్రహణం అయిపోతుంది కదా అనగా ఆవిడ, లేదండి ఎట్టి పరిస్థితుల్లో పాణిగ్రహణ వివాహాలు నాకు వద్దు, మీరు వెళ్ళి మా నాన్నగారిని పట్టుకొని ఆ రకంగా రాణిని చేసుకోండి, కానీ నా పాణి అలా పట్టుకోవద్దు. ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను, ఒకవేళ నేను మళ్ళీ మీ పాణి పట్టుకుని ఈ తండ్రికి చెప్పకుండా వస్తే మళ్ళీ శరీరం విడిచిపెడతాను, మళ్ళీ ఇంకోటి కూతురిగా పుట్టాలి నేను. ఎందుకుట,
నగ్రహాహ పూజితాస్తేన దక్షిణ జనకేనమే. నువ్వు ఒకప్పుడు నవగ్రహములు నా అనుగ్రహముతో పుట్టాయి. ఈ నవగ్రహాలని పూజించకుండా ఎవరైనా వివాహం చేసుకుంటే ఆ వివాహం ఎక్కువ కాలం శాస్త్రసమ్మతంగా సాగదు, సుఖంగా సాగదన్నావు. నా తండ్రి దక్షుడు గ్రహాలని తిరస్కరించాడు. నేను బ్రహ్మమానస పుత్రుణ్ణి, ఈ గ్రహాలు నన్నేం చేస్తాయి అనుకున్నాడు. దాంతో గ్రహములకు ఆగ్రహం కలిగింది. గ్రహాణం విషయస్తేన సచ్చిద్రోయం మహానభూత్. గ్రహముల విషయంలో అదో పెద్ద పొరపాటు అయిపోయిందనమాట. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, శివుడు సతీదేవి శరీరం విడిచిన తర్వాత కదా కుజుడు పుట్టాడని. నేను మీకు చాలాసార్లు చెప్పాను, కుజుడు ఇప్పుడు ఈ కొత్తగా పుట్టినవాడు కుజగ్రహం అయ్యాడు. అంతఃపురం ఇంకోటి కూడా ఆ స్థానంలో ఉంటాడు. గ్రహములు నక్షత్రములు ఎప్పుడూ ఉంటాయి. ఆ స్థానములో కొత్త వాళ్ళు పదవులు నిర్వహిస్తారు. కాబట్టి గ్రహస్థానము, నక్షత్ర స్థానము, దిక్పాలక స్థానము ఇవి శాశ్వతం. ఇప్పుడున్న ఇంద్రుడు ఉన్నాడు, ఈయన పేరు పురంధరుడు. ఈయన లేని క్రితం ఇంకో ఇంద్రుడు ఉన్నాడు. ఈ పురంధరుడి క్రితం ఇంకోటి ఇంద్రుడు ఉండేవాడు. ఉదాహరణకి గజేంద్ర మోక్షం జరిగినప్పుడు త్రిశిఖనామము వాడు దేవవీపుడు, త్రిశిఖుడు అనేవాడు ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళిపోయాక నెక్స్ట్ ఇంద్రుడు బలి చక్రవర్తి, ఆయన పేరు అసలు పేరు ఇంద్రసేనుడు, ఆయన ఇంద్రుడు అవుతాడు. అలాగే ఇప్పుడున్న కుజుడు భూదేవికి శివుడికి పుట్టినవాడు. ఈ కుజుడు పుట్టని క్రితం మహానుభావుడైన అరిష్టనేమి అనే ఆయన కుజగ్రహముగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ మంగళుడు వచ్చాక ఈయన గ్రహం అయ్యాడు, ఆయన తప్పుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎప్పుడూ గ్రహాలు ఉంటాయి. అందువల్ల ఎప్పుడూ గ్రహాలని పూజించాలి అని శివుడు ఒక నియమం పెట్టాడు. కానీ దక్షుడు ఏం చేశాడు, ఒకప్పుడు నేను ఆయనకి సతీ అనే పేరుతో కూతురిగా ఉన్న రోజుల్లో ఈ గ్రహాలని నేను పట్టించుకోను, గ్రహాలు ఎందుకు, గ్రహాలకు అతీతుడైన శివుడు ఉన్నాడు కదా అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఆ ఫలితం వల్ల గ్రహములు ఛిద్రం ఏర్పాటు చేశాయి. అంటే ఒరే మమ్మల్ని ధిక్కరించావు గనక నీ జీవితం సర్వనాశనం అవుతుంది అని వాడి జాతకాన్ని మార్చాయి. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అలాంటిది జరగకూడదు. దేవకార్యసిద్ధికి నువ్వు వివాహం చేసుకుంటున్నావు. వివాహం చేసుకునే వాళ్ళకి గ్రహపూజ తప్పనిసరి అన్నావు. ఆ గ్రహపూజ మా తండ్రి గారు చేసి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు శుభకరమవుతుంది అన్నది ఆవిడ. అద్భుతంగా చెప్పావు. లోకశ్రేయస్సు కోసం ఈశ్వరుడు చెప్పినటువంటి నియమములు, ఈశ్వరుడు విధించిన ధర్మములు పరిపాలించాలి ప్రజలు అని నువ్వు చెబుతావా లేదా అని నేను ఎదురు చూశాను. నువ్వు చెప్పావు, నాకు సంతోషం అన్నాడు ఆయన. ఆయనకి తెలీదా? కానీ లోకశ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పెట్టాడు ఆయన. గ్రహ పూజ చేయమన్నాడు, విఘ్నేశ్వర పూజ చేయమన్నాడు, ఇలాంటివి ఆయన చేయమన్నాడు, మనం చెయ్యాలి. ఇవి ప్రజలు చేయాలంటే ముందు ఆయన చెయ్యాలి. ఆయన చేస్తే కదా మనం చేస్తాం. అందుకనే పార్వతి, నువ్వు చెప్పింది నిజం. ఈ గ్రహాది పూజ, ఈ మంగళ కారణమైనటువంటి అర్చనలు, నాంది, ఇలాంటివన్నీ కూడా మీ తండ్రి గారు చేసి మన ఇద్దరికి వివాహం చేయటమే నాకు ఇష్టం. కానీ మరొక్కసారి ప్రయత్నిస్తున్నాను, నువ్వు మహామాయువు కదా, నీ మహామాయతో అవన్నీ నువ్వే చూసుకోలేవు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ, ఎంత మహామాయి అయినా ఒక కూతురిగా పుట్టినప్పుడు స్త్రీ రూపంలో తాను నిర్వహించవలసిన ధర్మములు నిర్వహించవలసిందే. ఏమైనా మనం లౌకికాచారాన్ని పాటిద్దామన్నది. వెంటనే ఆయన అదృశ్యమైపోయాడు. శివుడు అక్కడ అదృశ్యమై కైలాసానికి వెళ్ళగానే నందీశ్వరాదులు ఎదురొచ్చారట. ఏమైంది స్వామి, కాయ పండ? పార్వతిని పరీక్షించడానికి బ్రహ్మచారి రూపంలో మీరు వెళ్ళడం మేము చూసాం, మాకు తెలియకుండా వెళదాం అనుకున్నా, మేము ఎప్పుడు మీ వెంటే ఉంటాంగా, మేము చూసాం, ఏం జరిగిందన్నారట. అంటే వీళ్ళంతా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. నాకు ఈ కథ చదివినప్పుడు నవ్వు వస్తుందన్నమాట. అంతటి మహేశ్వరుడిని కూడా వీడు వెనకాతురుండి ఏం చేస్తున్నాడో మా స్వామి అని చూస్తున్నారు. అంటే ఆ స్వామికి ఉపచారం జరగాలని వాళ్ళ కోరిక. అప్పుడు ఆయన తత్రగత్వ మహేశానో నంద్యాదిభ్యశ్చ ఊచివాన్, నంది ఆదిభ్యశ్చ ఊచివాన్ వృత్తాంతం సకలంతం వై పరమానంద నిర్భర. నందీశ్వరాదులను చూచి ముచ్చటపడి, అయితే అంతా మీరు చూస్తున్నారన్నమాట, అంతా చూస్తున్న వాళ్ళు మరి భూలోకంలో ఏం జరిగిందో చూడలేదా అన్నాడు ముందు. అక్కడికి మాత్రం మీరు రావద్దన్నారు కదండి, అందుకని కైలాసంలో కూర్చున్నామండి. దివ్య దృష్టితో మేము పరిశీలించిన మా దివ్య దృష్టికి అందని గొప్ప దృష్టి మీది. చిన్న మాయ నువ్వు పెద్ద మాయ అని శాస్త్రం కదా. మా మాయ అంతా మీ మాయ అంతా, మీ మహామాయ ముందు మా మాయ చుట్టుక్కుని వెళ్ళిపోతుంది. అందుకే భూలోకంలో ఏం జరిగిందో తెలియదనగా జరిగింది చెప్పాడు ఆయన. ఇంకా చూడండి, నందీశ్వరుడు ఎగిరి గంతులేసి నృత్యం చేసేసాడు. అంతటి నందీశ్వరుడు పరమగంభీరుడు గోడ దూకాడు చటుక్కన.
ఆ ఆనందం ఎక్కువైపోయినప్పుడు మహాత్ములు కూడా చంటి పిల్లలు అయిపోతారట. అలా అయిపోతేనే వాడు జ్ఞానుల కింద లెక్క. నందీశ్వరుడు అటు ఎగిరాడు ఇటు ఎగిరాడు, కొమ్ములు అటు ఇటు తిప్పాడు. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ప్రమదగణాలందరూ ఒకడు డప్పులు మోగించాడు, ఒకడు కొమ్ము బోర తుత్తుత్తోని ఉదించాడు, ఒకడు శివుడి దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకుని బెల్లం ముక్క తర్వాత ఎవరు పెడతారో నేను కొంచెం బెల్లం ముక్క పెట్టి మీ నోరు తీపి చేస్తానన్నట్ట. పెళ్ళిళ్ళలో బావమరిది వచ్చి గడ్డం దగ్గర బెల్లం ముక్క పెట్టి కాశీయాత్రకు వెళ్లకుండా వెనక్కి రండి అంటారు. మీరు చూసే ఉంటారు పెళ్ళిళ్ళలో. ఎప్పుడైనా పెళ్లి కొడుకు పెళ్లికి ముందు కాశీయాత్ర అని ఒకటి చేసుకుంటాడు. అంటే ఏమిటనమాట, ఇక నేను కాశీకి వెళ్ళిపోతున్నానని ఒక గొడుగు కూర్చుని పెడతాడు. ఇదంతా తంతు కింద మిగిలింది, కానీ పూర్వం నిజంగానే కాశీయాత్రకు వెళ్ళేవారు. పూర్వం ఏంటంటే చదువుకుని ఇంటికి వచ్చాక ఒక ఏడాది పాటు యాత్ర చేయాలి. ఈ ఏడాదికి వెళ్ళొచ్చాక అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఈ యాత్రకు వెళ్లే ముందు పిల్లని ఇస్తామని మామగారు వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఈయన ఒక ఏడాది పాటు కాశీకి అవి వెళ్ళి తిరిగి యాత్ర చేసి ఇంటికి వచ్చాక ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు. ఇప్పుడు కలియుగంలో వీడు కాశీకి వెళ్ళి ఏడాది తర్వాత తిరిగి వస్తాడో లేదో తెలియదు, అమెరికా వెళితేనే మళ్ళీ తిరిగి వస్తాడో లేదో తెలియదు. అందుకని ఏం చేస్తారనమాట, పెళ్లి మండపంలోనే కాశీయాత్ర అని ఒక తతంగం పెడతారు. ఉదాహరణకి అలాంటి ఒక పొడిచాయని ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అనుకోండి, ఆయన నేను కాశీ పెడుతున్నాను అంటాడు, ఓ గొడుగు నెత్తి మీద పెట్టుకుంటాడు, పావు కోళ్ళు వేసి పెడతాడు. ఇంతలో కాబోయే బావమరిది గారు వస్తారనమాట. బావా బావా అని వచ్చి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి కాశీయాత్ర వద్దు, పెళ్లి యాత్ర ముద్దు అంటాడు. మా అక్కనో చెల్లినో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఈయన సరే బావమరిది నువ్వు చెప్పావు కనుక కాశీయాత్ర విరమించుకుంటున్నాను, సంసార యాత్రలో ప్రవేశిస్తానంటాడు. ఈ నిజంగా పెడతాడా? ఉట్టి నాటకం ఇది, ఒక అంతర్నాటకం. నిజంగా బావమరిది వచ్చి గడ్డం కింద బెల్లమొక్క పెట్టి బావా పోతున్నావా సంతోషం పో అంటే పోతాడే వాడుకంటే ఎవరైనా వెళ్ళడు, వెనక్కి లాక్కొచ్చి మొత్తం మీద సంసారంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా కాశీయాత్ర అనే చిన్న తతంగం ఉంటుంది. ఆ కాశీయాత్ర తతంగం శివుడు కూడా చూసుకున్నట్ట. ఇప్పుడు ఏమంటాడు, ఒక ప్రమథగణం బెల్లం మొక్క పట్టుకొచ్చి ఈశ్వర అక్కడ కాశీయాత్ర ఎలా జరుగుతుందో తెలియదు, హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పెళ్లిలో అందాక నేను పెట్టే బెల్లం మొక్క గడ్డం కింద పెట్టే బెల్లం మొక్క నైవేద్యంగా భావించు స్వీకరించు అన్నాడు ఆయన. ఇప్పటికి కూడా హిందీ వాళ్ళు మూహు మేఠాకర్ణ అంటారు. ఏదన్నా మంచి వార్త వచ్చినప్పుడు నోరు తీపి చేయటం అనమాట, మూహు మేఠాకర్ణ. ఈ విధంగా ఒక ప్రమథగణం బెల్లం పెట్టగానే ఈశ్వరుడు సంతోషించి ఈ రోజు నుంచి వివాహ సమయంలో గణపతికి బెల్లమును తప్పక నివేదించాలి, ఇదొక నియమం పెట్టాను, నాకు నువ్వు నివేదనగా పెట్టావు, నేనే సమస్త గణాలకి అధిపతిని గణేశ్వరుడిని పేరుతో భవిష్యత్తులో అవతరిస్తాను. అప్పుడు పెళ్లిలో బెల్లం ముక్క విఘ్నేశ్వరుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా తిన్నటువంటి వాళ్ళ విఘ్నములన్నీ తొలగుగాక అని వరమిచ్చాడు. అప్పటి నుంచి పెళ్లి కుదరగానే బెల్లం నివేదన చేయటం ఒక సంప్రదాయం అయ్యింది. ఆ బెల్లం కూడా విఘ్నేశ్వరుడికి పార్వతికి అమ్మవారికి ముగ్గురికి కలిపి నివేదించాలి, తర్వాత కొంత ప్రసాదంగా సేకరించాలి. మొత్తం మీద గణములు మహోత్సవం జరుపుకున్నాయటండి. భైరవాద్యాశ్చ సర్వశ, భైరవుడు మొదలైన వాళ్ళంతా పెద్ద పెద్ద శబ్దాలతో అట్టహాసాలు చేస్తూ మంచి ఉత్సవాలు జరుపుకున్నారు. ఇంకెక్కడ పార్వతీదేవి జయా విజయాలతో వెలిగిపోతున్న ముఖంతో ఇంటికి రావడంతో ముఖం చూడగానే అర్థమైపోయిందిట. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. పార్వతీదేవిని చూడగానే మైనాకుడు కనిపెట్టి మన సోదరీమణి గారు శివుడి కటాక్షం పొందారు, శివుడు పెళ్లి చేసుకుంటాను అని వరం ఇచ్చినట్టున్నాడు, అందుకే ఆ ముఖం అలా వెలిగిపోతుంది. ఎంతో పూర్వం ఎన్నో పర్యాయాలు పార్వతీ ముఖం చూచాం, అప్పుడు ఆవిడ ముఖం ఎలా ఉంది, కళావిహీనంగా ఉంది. ఇప్పుడు షోడశ కళా ప్రపూర్ణ, ఆవిడ కళావతి అన్నట్టుగా ఉంది. ఎవరక్కడ తపస్సులో విజయం సాధించిన పార్వతీదేవికి స్వాగతం చెబుదాం అన్నాడు. అనడంతో పురోహితాశ్చ, పురోహితులు వచ్చారు, పౌరులు వచ్చారు, సఖులు వచ్చారు, సామంతులు వచ్చారు, ఈ మైనాక పర్వతం యొక్క సోదరులు వచ్చారు, ఇంకా మేనా హిమవంతులు వచ్చారు. వీళ్ళంతా అలంకారం చేసుకుని ఉన్నారు ఇట్లా అంతఃపురమే. వీళ్ళంతా జయ జయధ్వానాలతో పార్వతికి ఎదురొచ్చారు. కొంతమంది రాజమార్గంలో ఆవిడ ఊరేగించారు, రాజమార్గంలో చందనం జల్లారు, కర్పూరం జల్లారు, కస్తూరి వెదజల్లారు, పళ్ళు జల్లారు. ఇంకా పురోహితులు వేదమంత్రాలు చదివారు, కొంతమంది ధూపం వెలిగించారు, కొందరు దీపాలు ఇచ్చారు. మంచి అలంకారం చేయబడిన, చక్కగా అలంకరింపబడిన రాజమార్గంలో పార్వతీదేవిని అటు ఇటు ఊరేగించారు. ఇంచుమించు రాజమార్గాలన్నిటిలోనూ ఆవిడ తిప్పారు. ఆ యాత్రలో భర్తలతో కలిసినటువంటి ముత్తైదువులు కొందరు, పిల్లలతో ఉన్నటువంటి స్త్రీలు కొందరు, కన్యామణులు, వీళ్ళంతా దీపాలు పట్టుకొని
అరటి స్తంభాలు పట్టుకొని, కాగడాలు పట్టుకొని, రకరకాల సుగంధ ద్రవ్యాలు పట్టుకొని, అరటి పళ్ళ గెలలు పట్టుకొని, వస్త్రాలు పట్టుకొని, పసుపు కుంకుమలు పట్టుకొని ఊరేగారు. ఇంతలో మహానుభావులైన బ్రాహ్మణులు మంగళధ్వని చేశారు, శంఖాలు ఊదారు. పరమపూజ్యులైన పురోహితోత్తములంతా వచ్చారు. వాళ్ళు వేదమంత్రములు చదువుతూ అమ్మవారి మీద అక్షతలు వేసి ఆశీర్వదించారు. ఆవిడ అమ్మవారు అయినా ఇప్పుడు ప్రస్తుతం హేమంతుని కూతురు కదా, అందుకని వాళ్ళంతా కూడా అక్షతలు చల్లారు. అమ్మా అమ్మా, నీవు తొందరలో శివుణ్ణి పెళ్లి చేసుకుని మమ్మల్ని అనుగ్రహించన్నారు. తల్లిదండ్రులు కౌగిలించుకున్నారు. ఆమె తల్లిదండ్రులకు నమస్కరించింది, పెద్దవాళ్ళైన అన్నలకు నమస్కరించింది. ఇంకెందుకు ఇంత ఆ ప్రాంతం అంతా ఆనందంతో కోలాహలంతో నిండిపోయింది. ఇంతకీ ఆవిడ పూర్తిగా చెప్పకుండానే ఇంత యాత్ర చేశారు. అంతా అయ్యాక హిమవంతుడు ఇంతకీ ఏం జరిగింది, వెళ్ళిన పని అన్నట్ట. ఇంత ఏర్పాట్లు అయ్యాక మళ్ళీ ఏం చెబుతాం, ఈశ్వరుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు, తొందరలో మీ దగ్గరికి దూతల్ని పంపుతాడు అనగానే శభాష్ శభాష్ అన్నట్టు ఆయన. మామూలు ఆనందం కదనమాట. సాధు సాధ్వితి, సాధు సాధు అంటే శభాష్ శభాష్ అన్నాడు. ఆ పర్వతరాజుకి అప్పుడు ఆనందం కలిగింది. ఈ ఆనందం తట్టుకోలేక అమ్మ ఇప్పుడు నేనేం చేయాలన్నట్ట. ధనం దదవు, వచ్చిన వాళ్ళకి లేదనకుండా డబ్బి, ఈ బ్రాహ్మణోత్తములు పరమ పండితులు, వీళ్ళందరికీ దానం చేయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది దానం. దానము ధర్మము ఎప్పటికీ మన వెంట వస్తాయి అనగానే ఆయన బంగారపు కాసులు, వెండి కడ్డీలు, వెండి అంతంత కడ్డీలు ఉన్నాయట, కడ్డీలు అవన్నీ తెప్పించాడు. ఇంకా రకరకాలైనటువంటి నవరత్నాలు తెప్పించాడు. బ్రాహ్మణేభ్యశ్చ వందిభ్య పర్వతేంద్రో ధనం దదౌ. అక్కడున్న బ్రాహ్మణులకి, వందిమాగతులకి, నిరంతరం స్తోత్రములు చేసేవారందరికీ కూడా లెక్క లేకుండా బంగారం దానం చేసేశాడు. సరిగ్గా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు పర్వతరాజుకి గంగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయించి అమ్మని ఇంటికి తీసుకొస్తే బాగుండనిపించింది. ఆయన ఇంటి పక్కన గంగ నిరంతరం ప్రవహిస్తుంది. శుభవార్త విని ఇంటికి వచ్చినటువంటి పిల్లలని పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేయిస్తే వాళ్ళకున్న దృష్టి దోషం పోతుందిట. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవారంటే దిష్టి తీసేసేవారు. దిష్టి తీయడం కోసమని ఓ గుమ్మడికాయో లేకపోతే ఇంకేవో విచిత్రమైనటువంటి కొబ్బరికాయలో పట్టుకొచ్చి వాటి మీద హారతి కర్పూరం వెలిగించి గిరగిరా తిప్పి నేల మీద కొట్టేవారు. అక్కడికి కొంత దృష్టి పోతుంది, సంపూర్ణంగా దృష్టి దోషం పోవాలి. కొంతమంది కళ్ళు చాలా ప్రమాదం ఉండే, అబ్బా వాడి దగ్గర బాగా డబ్బు ఉంది అని 4 సార్లు వాళ్ళు అలా గుడ్లప్పగించి చూశారంటే ఆ తర్వాత వాడి దగ్గర డబ్బు పోయి డుబ్బు మిగులుతుంది, జబ్బు మిగులుతుంది. అందుకని అన్నిటికంటే ప్రమాదం ఈ ప్రపంచంలో ఈ దృష్టి, నరదృష్టి. ఆ దృష్టి అనే సంస్కృతమే తెలుగులో దిష్టి అయ్యిందనమాట. ఈ దిష్టి తీయాలి, లేదా భగవద్ ధ్యానం చెయ్యాలి. ఎంత దిష్టి తీసినా పోదు కొంతమందికి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి, గంగాజలము శిరస్సున చిలకరించుకుంటే, కాస్త గంగాజలం నెత్తి మీద పోసుకుంటే ఆ దోషం కొంత పోతుంది. పూర్తిగా గంగలో ములిగితే ఇక నరదృష్టి ఉండదు. అందుకని హిమవంతుడు తన కుమార్తెని, బంధువుల్ని వెంట పెట్టుకుని గంగానది దగ్గరికి వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. స్నానం జరుగుతూ ఉంటే సరిగ్గా ఆ సమయంలో ఎదురుగుండా ఒక ఆయన వచ్చాడు. ఎర్రని బట్ట కట్టుకున్నాడు, ఎడం చేతిలో కొమ్ము బోరా పెట్టుకుని కుయ్యను ఊత్తూ, చేతిలో ఒక డమరకం పుచ్చుకుని, భుజం మీద ఓ మచ్చలు ఉన్నటువంటి ఇలా చిన్న చిన్న స్పాట్స్ ఉన్నటువంటి ఒక దుప్పటి వేసుకుని అటు ఇటు నృత్యం చేశాడు. మహానటుణ్ణి. నటులు వచ్చినప్పుడు ఆ నటరాజుని గౌరవించాలి. శుభకార్యాలలో నటులను పిలిపించి వారి చేత నాట్యం చేయించాలి. ఆ మాత్రం నీకు తెలియదోయ్ హిమవాన్ అన్నట్ట. అబ్బా నాకు తెలియక కాదనుకో, నీ అంతట నువ్వే వచ్చి మనోహరంగా నృత్యం చేస్తున్నావు కనుక చూస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఏది కాసేపు నృత్యం చేయి, నీకు కానుకలు ఇప్పిస్తానన్నాడు ఆయన. ఇక చూడండి, ఆ వచ్చిన నటుట అసలు ఇటువంటి నటుడు ఎక్కడైనా ఉంటాడా అన్నట్టుగా నాట్యం చేసేసాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, హిమాలయం యొక్క కుమారులు, పార్వతి చూస్తూ ఉండగా అతి మనోహరంగా పాడేశాడు ఆయన. వాదయామాస సుధ్వనిం, చేతిలో ఉన్న ఢమరుకాన్ని కూడా అద్భుతంగా వాదించాడు. సునృత్యం, మహానృత్యం చేశాడు. వివిధం గానంచాతి మనోహరం, రకరకాల పాటలు పాడాడు. ఆ పాటలు వింటున్న వాళ్ళకి మతిపోయింది. ఏమి గానం, ఏమి గానం అని ఆ గానం విని పరవశించిపోయారు. నృత్యమునకు మేనక కూడా సమ్మోహితురాలైపోయింది. ఇంకా పార్వతి అయితే
ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆయన పాట నృత్యం చూస్తూ చూస్తూ హా అని స్పృహ తప్పి కింద పడిపోయింది. అంటే ఆనందం వల్ల పరవశత్వంతో స్పృహ తప్పిపోయింది. అప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వాడు చూస్తూ ఉండగా 10 చేతులతో 5 శిరస్సులతో 3 నేత్రములతో మహాద్భుత దివ్యమంగళ విగ్రహంతో ఉన్న హరుడిగా మారిపోయాడు. ఆ నటుడు నిజమైన నటరాజే. దాంతో హిమవంతుడు తెల్లబోయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వరమిచ్చి దానికోసం ఇన్ని కష్టాలు పడుతున్నావా, డ్యాన్సు నువ్వే చేస్తున్నావా, పెళ్లికి ముందు నృత్యం జరిగితే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారని శాస్త్రం చెబుతున్నది. మీ ఇద్దరు ఐకమత్యంతో ఉండడం కోసం, అంటే నా కుమార్తెని నువ్వు ప్రేమగా చూసుకోవడం కోసం నువ్వే నటుడు అయ్యావా, నటుడి రూపంలో వచ్చిన నటరాజా నీకు నమస్కారం, ఈ కానుక తీసుకో అని తన నెత్తి మీద ఉన్న కిరీటం తీయబోయాడు. ఇంతలోనే శివుడు అదృశ్యమైపోయాడు. పాపం ఇన్ని మంచి కానుకలు పట్టుకొచ్చిద్దాం అనుకున్నాను, ఆయన అదృశ్యమైపోయాడు రా బాబు అనుకున్నట్ట. ఇప్పుడు ఏం చెయ్యాలి? కానుక ఇద్దాం అనుకున్న తర్వాత ఎదురుగుండా ఉన్నవాడు తీసుకోకుండా అదృశ్యం అయిపోతే ఈ కానుకని ముష్టి వాళ్ళకి ఇవ్వాలని శాస్త్రం. భిక్షుకుడికి ఇవ్వాలి. ఎంతలో అక్కడ స భిక్షుక, ఒక భిక్షుకుడు కనపడ్డాడు. శివుడేమో మాయమైపోయాడు, ఈయన కానుక పుచ్చుకోకుండా వెళ్ళిపోయాడు. నటుడి రూపంలో ఉన్నవాడు నాట్యం చేశాక కానుక ఇవ్వకపోతే దోషమని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు ఈ కానుక ఎవరికి ఇవ్వాలి? ఎవరైనా యాచకులు ఇస్తే మంచిదని శాస్త్రం. కాబట్టి ఎవరున్నారా యాచకులు అనుకుంటూ ఉంటే ఎదురుగుండా ఓ ముష్టివాడు వచ్చాట. మంచి కుర్ర యాచకుడు, వాడు కూడా ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. రావడంతో చేతిలో తంబురా పుచ్చుకొని టింగ్ టింగ్ అన్న మొదలుపెట్టాడు. ఏదో మనకి సతీ సుమతిలో లాగా నీ దానం నీ ధర్మం, ఎంత గొప్ప పాటలండి అవి, ఎన్నిసార్లు పాడుకున్న ఆనందం అనమాట. నిత్యం జపం చేసేవాళ్ళకంటే దానం చేసేవాడికి ముక్తి వస్తుందని అంటారు. అందులో ఎంత మాట అదండి. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, జపమాచరిల్చే యతిరాజు కల్నా దానాలు చేసే సంసారి మిన్న. జపమాచరిల్చే జడధారి కల్నా దానాలు చేసే సంసారి మిన్న. నిరతాన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఇలా దాన ధర్మాల గురించి కొత్తగా వచ్చిన భిక్షుకుడు గానం చేస్తున్నాడు. అప్పుడు మేన, స్వామి ఏమిటో మన అమ్మాయి పెళ్ళి మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని చిత్రాలు విచిత్రాలే. ఈ ప్రపంచం అంతా ఎంత చిత్ర విచిత్రాలతో కూడి ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తున్నది. ఏమి మాయ ఇది? మంచి నృత్యం చేశాడు ఒకడు, తీరా నృత్యమునకు మీరు కిరీటం ఇవ్వబోతే ఆయన శివుడిగా మారి మాయమైపోయాడు. పోనీ ఆయనకి ఇచ్చేదేదో ముష్టాడికి ఇద్దామంటే కొత్త ముష్టాడు వచ్చాడు. ఈ ముష్టాడు కొంచెం మంచి బలంగానూ ఉన్నాడు, అందంగానూ ఉన్నాడు, వీడేమో దానం ధర్మం అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనగా కిరీటమే కాదు, ఆయన చెప్పినట్టుగా మన సంపదలన్నీ మనతో పట్టుకెడతాం, అది చచ్చాక మనతో ఏవీ రావు. కాబట్టి మన దగ్గర ఉన్న నవరత్నములు మంచి మంచివన్నీ పాత్రలో, బంగారు పాత్రలో పోసి ఇక్కడికి పట్టుకురా అనగానే మేనాదేవి భిక్షుక కాసేపు ఆగబోయ్ అని లోపలికెళ్ళు ఓ మంచి బంగారపు పాత్ర పట్టుకొచ్చిందట. తతో మేనా సురత్నాని స్వర్ణపాత్ర స్థితాని చ. అప్పుడు మేనాదేవి భర్త చెప్పినట్టుగా పెద్ద బంగారపు గిన్నె పట్టుకొచ్చింది. ఏది చిన్న బంగారపు గిన్నె కాదు మళ్ళీ అన్నమాట. కొంతమంది బియ్యం పోస్తారు ముష్టాడికి, ఇంత గ్లాస్ తెస్తారు.
అలా కాకుండా పెద్ద పాత్ర, బంగారపు పాత్ర పట్టుకొచ్చి దాని నిండా నవరత్నములు, అవి కూడా ఖరీదైన రత్నములు పోసింది. వాటితో పాటు పళ్ళెంలో భర్త గారి కిరీటం పెట్టింది. రావోయి భిక్షుక, ఈ భిక్ష స్వీకరించు, దానం ధర్మం అన్నావు కదా అందావిడ. దానం ధర్మం అంటే ఈ రాళ్ళు రప్పలో బంగారమునా అన్నాడు ఆయన. మరి ఏం కావాలి? బంగారం లాంటి మీ అమ్మాయి కావాలన్నాడు ఆయన. యాచే శివాంచితం, బాకీ బంగారం వద్దు, బంగారం లాంటి ఈ అమ్మాయి కావాలి అనగానే మేనాదేవికి ఆశ్చర్యము కోపము కూడా వచ్చేసాయి. చుకోప అతి విస్మిత అంటే ఏమిటి? ఓ పక్కన కోపం, విస్మయం కలిగాయి. పళ్ళు పటపట కొరికి, అందుకే అడ్డమైన వాడిని నెత్తి మీద పెట్టుకోవద్దని, బిడ్డల్ని వాళ్ళకి చూపించొద్దని ఈ మొగుడికి చెబుతూ ఉంటే వినిపించుకోడు. ఎవడు కనపడితే వాడికి దానం ధర్మం అంటావు. చూసావా, ఈ భిక్షుకుడు పేదవాడు కదానని వాడి గానమునకు మెచ్చుకుని నగలిద్దాం, నాణ్యాలిద్దాం, బంగారం ఇద్దాం, నవరత్నాలు ఇద్దాం అనుకుంటే వీడు ఏకంగా కుమార్తెని అడుగుతున్నాడు. ఎవరక్కడ? వీడిని మెడబట్టు గంటండి అంది. సరిగ్గా హిమవంతుడు వెనక నుంచి వచ్చేటప్పుడు ఈ భిక్షుకుడు ఏమన్నాడు అన్నట్ట సరిగ్గా వినపడలేదులండి ఆయనకి. ఎంతసేపు ఈ కూతురు పెళ్ళనే ఆనందంలో ఉన్నాడు కదా. అనగానే మళ్ళీ నా నోటితో చెప్పించనా, వీడు నీ కుమార్తెను అడుగుతున్నాడు, మనం శివుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటే అనగానే హిమవంతుడు ఆగ్రహంతో వచ్చి, ఒరే ముష్టివాడా, నువ్వు ఎక్కడ, నీ బతుకెక్కడ? ముష్టివాడు విశిష్ట అయిన అపర్ణ అడగడమా అని అమాంతంగా దగ్గరకు వచ్చి, ఇది ఎవరికైనా సహజమే కదండి, కూతుర్ని అడిగితే ముష్టి అడిగి ఇస్తాడా? అందుకే నేను వచ్చి బలంగా ఆ ముష్టివాడు 2 చేతులు కూర్చొని ఒక్క తోపు తోశాడు. కానీ చిత్రం ఏంటి తెలుసా, ఆ ముష్టివాడు అలా స్థాణువులో కదలకుండా ఉండిపోయాడు. ఈయన 2 చేతులు పుచ్చుకుని ఎంత గింజుకున్నా కదలలేదట. హిమాలయ పర్వతం బండరాయి అయిన ఈ బండరాయి దెబ్బకు కూడా అవతలవాడు ఇంకా బండ అనుకుంటాను, ఎంత పిసరు కదలలేదు. హిమవంతుడు ఆశ్చర్యపోయాడు. ఇదేం గొడవరా బాబు, కోపితం ముని సప్తమ, ఎవడు వీడిని గంటలేకపోతున్నాడు అనుకుని, నా భటులారా కుమారులారా అందరు రండిరా, మనందరం శక్తంతో ఉపయోగించి వీడిని ఇక్కడి నుంచి విసిరవతలు పారేద్దాం పర్వతం అవతలు అన్నట్ట. దాంతో ఈ హిమాలయ పర్వతం కొడుకులైన మైనాకాదులు ఇంకా ఆయన పరివారం వీరులు అందరూ వచ్చారు. ఎంతమంది కలిసి ఆ ముష్టివాడి మీద పట్టుకుని వాడిని అని గంటారు. ఆ ముష్టివాడు పిసరు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఒరే నువ్వు ముష్టాడువా, లేక ఎవరన్నా విచిత్రమైన వ్యక్తివా, ఏనుగులు మింగావా, పలహారం చేసావంటే కొండల పలహారం చేసావా అన్నట్టుగా ఏమన్నా మింగావా అన్నారట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఎదురుగుండా ఉన్న ముష్టివాడి నెత్తి మీద ఒక కిరీటం వచ్చింది, చెవులకు కుండలాలు వచ్చాయి, పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, 4 రూపాలు ధరించిన విష్ణువు కింద కనబడ్డాడు. ఇంత పూర్వం తెల్లవారుజామున హిమాలయ పర్వతం పరమ విష్ణు భక్తుడు కదా ఆయన, వైష్ణవోత్తముడు. తెల్లవారుజామున లేచి విష్ణుమూర్తిని పూజించాడు. విష్ణువుకి ఆయన సమర్పించిన వస్త్రమే ఇప్పుడు ఈ ముష్టివాడి దగ్గర ఉన్నది. ఆయన విష్ణువు మీద వేసిన గంధమే ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నది. ఆనాడు ఆయన పూజలో విష్ణువుకి ఏమి సమర్పించాడో అవన్నీ ఎదురుగుండా ఉన్నటువంటి ముష్టివాడి దగ్గర కనబడ్డాయి. ఈ విధంగా ముష్టివాడు అచ్చం విష్ణువులా కనబడి చూస్తూ ఉండగా అంతలోనే మహాద్భుతంగా రుద్రుడిగా మారిపోయాడు.